ఒకటి కాదు, రెండు కాదు, ఒక 5 సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ 5 సినిమాలలో సంక్రాంతి విన్నర్ ఓపెన్గా చాలామంది చెప్తున్నారు. సో మీ మాటల్లో చెప్పాలంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు? సార్ నేను ఒకటి, అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాల్లో మేము ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, అన్ని సినిమాలు ఇండస్ట్రీ బాగుండాలి, కార్మికులు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, అందరి వాడిని నేను, కొందరి వాడిని కాను, నేను అందరి వాడిని, రికార్డ్స్ అనేది అవి నన్ను చూసి వస్తాయి అని చెప్పిన చిరంజీవి గారు 10 మంది బాగుండాలనే వ్యక్తి ఒక సినిమాని బ్లాక్ బాస్టర్ కూడా కాదు, అది డబుల్ బ్లాక్ బాస్టర్, అంటే ఏ బాస్టర్ ఈ హిట్ అని కూడా చెప్పలేము. అలాంటి హిట్ తీసుకొచ్చిన ఒక చరిత్ర చిరంజీవి గారి అభిమానులు అవ్వచ్చు, ఆ అభిమానం అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ప్రేక్షకులు అవ్వచ్చు, ఆ సినిమాని చేసిన అనిల్ రావుపూడి గారు అవ్వచ్చు, వాళ్ళ అమ్మాయి కావచ్చు, సుస్మిత గారు కావచ్చు, సాహు గారు కావచ్చు, దాంట్లో టీం అవ్వచ్చు, ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దాంట్లో భాగస్వామ్యం నాకు కూడా ఉంది. ఓకే, అనుకోని వచ్చిందో యాచితంగా వచ్చిందో తెలియదు, కానీ విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక ఏరియాకి నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడం, దానికి నేను మా పార్ట్నర్ మురళీకృష్ణ గారు ఇద్దరం అనుకోని సమయంలో మేము డిస్ట్రిబ్యూటర్ అవ్వడం, మాకు అన్నపూర్ణ స్టూడియో త్రూ మేము రిలీజ్ చేయడం, అది కూడా మాకు ఒక అదృష్టం వచ్చింది. అందుకే చిరంజీవి గారు ఎప్పుడు కూడా రికార్డ్స్ ఆయన రావాలని చూసుకోడు, ఆయనకి రికార్డ్స్ తెచ్చిపెడతాయి. అలాగే కొణిదెల ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళ రికార్డులు వాళ్ళే భద్రగొట్టుకుంటారు. ఇది ఒక చరిత్ర. 300 కోట్లు దాటి, నేను ఈరోజు కూడా చెప్తున్నా, 400 నుంచి 500 కోట్ల రికార్డులు ఉంటాయి. అంటే సినిమా లాంగ్ రన్ ఈ రోజు కూడా స్టిల్ ఫుల్స్ రన్నింగ్. అందుకే నేను అంటున్నాను, సినిమాని చరిత్ర చెప్పలేం, ఎక్కడ ఆగుతుంది, ఎప్పుడు ఆగుతుంది అనేది. అందుకని 400 దాటి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ చరిత్ర చాలామంది చెప్పారు, నేను పేర్లు చెప్పను. బిఫోర్ రిలీజ్ ఆయన 70 సంవత్సరాల వయసు వచ్చింది, ఏమొస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పిన వాళ్ళకి నేను సినిమా సమాధానం చెప్తుందని చెప్పాను. మీ అందరి ముందు కూడా సినిమా మాట్లాడుతుంది అని చెప్పాను. సినిమానే మాట్లాడింది. చిరంజీవి గారు ఏంటో ఒక చరిత్ర చూపించింది. చిరంజీవి గారు ఏంటో ఆఖరి సీటు దొరకకుండా కూడా మాకు ఒక్క సీటే ఉంటే చిరంజీవి గారి సినిమా చూడాలి, 85 సంవత్సరాలు ముసలాము కూడా మీ చిరంజీవి గారి సినిమా ఒక్కసారి చూడాలి, మా 20 సంవత్సరాల కుర్రోడు కూడా నేను చిరంజీవి గారి సినిమా చూడాలి. ఆనాడు బ్రేక్ డ్యాన్స్ చూసాం, ఆనాడు విజేత సినిమా చూసాం, ఆనాడు ఆపద్బంధువుడు చూసాం, ఈనాడు మొత్తం టోటల్గా రుద్రవేణ చూసాం, ఇప్పుడు వరప్రసాద్ సినిమా చూడాలి, మొన్న వాల్టర్ వేరే చూసాం, ఇప్పుడు మళ్ళీ వరప్రసాద్ సినిమా చూడాలి అని ప్రతి ఒక్కరు కూడా రావడం అనేది నేను వసేరాములమ్మకు చూసా. వసేరాములమ్మకి ఊర్లోకి బళ్ళు వేసుకొని రావడం చూసా. నేను మన థియేటర్ల దగ్గర ఉండి స్వయంగా ఆ బళ్ళు మళ్ళీ వరప్రసాద్కి చూసా. ఓకే, అంటే దాదాపు ఎందుకంటే 96 నేను వసేరావులమ్మకి గురుగారి దగ్గరే ఉన్నాను. ఆ జనాలు చూస్తూ ఉంటే, ఆ బ్యాగులతో డబ్బు మోసుకెళ్తూ ఉంటే, ఆ రోజు మాకు అసలు ఒక తిరణాలు లాగా ఉండే. అదే తిరణాలు మళ్ళీ నేను వరప్రసాద్కి చూసా. నా థియేటర్ చరిత్ర ఇప్పటికీ కూడా రాదు. ఇంకా 30 లక్షల రూపాయలు 7 days అండ్ చోడవరం థియేటర్ షేర్ ఇస్ ద 30 lakhs 7 days ఈజ్ అ రికార్డ్. కన్వీని ఎరగని చరిత్ర అది. అంటే ఇలా ఒక థియేటర్ కాదు, ఆల్ ఓవర్ మొత్తం టోటల్గా ఎన్ని వేల థియేటర్లు, అన్ని వేల థియేటర్లు చరిత్ర రాశాయి. కనుక అది అనిల్ రావుపూడి గారు గొప్ప, సుస్మిత గారు గొప్ప, లేకపోతే వీళ్ళందరూ గొప్ప కాదండి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార గారు, మొత్తం అందరూ ఆయన యాక్టింగ్, ఆయన కోసం ఉన్న అభిమానులు. అలాగే అనిల్ రావుపూడి గారు ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్లో లాస్ట్ ఇయర్ 300 కోట్లు రీచ్ అయితే ఈరోజు 400 నుంచి 500 కోట్లు రీచ్ అయ్యారంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి వాళ్ళు వెళ్దాం అనుకున్నాం, హౌస్లో ఉన్నారు ఆయన. కనుక 100% వచ్చినట్టు వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పి, నేను బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నా. బ్రేక్ అయిపోయింది, ఇవాళతో బ్రేక్ ఈవెన్ అయింది. అందుకనే సరే రేపు బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు ఇష్టపడి సినిమా చేసాం, నష్టాన్ని లాభాన్ని కూడా ఎదుర్కొంటాం మేము. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మేము ఏ దాంట్లో వ్యాపారంగానే చేస్తాం. కానీ అభిమానించే హీరో, అన్ని అదృష్టం కలిసి వచ్చాయి. ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అండ్ సంక్రాంతి. మళ్ళీ ఆయన రికార్డు ఆయనే తిరగరాయాలి, ఆయన రికార్డు మళ్ళీ ఆయనే తిరగరాయాలి. ఇది ఒక చరిత్ర.
ఇప్పుడు ఆ చరిత్రలో వెంకటేష్ గారు కూడా అంటే ఇప్పుడున్న టాప్ 4లో ఎవరు కూడా కలిసి యాక్ట్ చేయలేదు. బట్ 100% వెంకటేష్ గారి పాత్ర ఉంది. వెంకటేష్ గారి పాత్రని మనం ఎక్కడ కూడా చెప్పడానికి లేదు. స్పెషల్ క్యారెక్టర్. ఐజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పారు. మళ్ళీ చిరంజీవి గారు అభిమానులు కూడా 100% ఆ క్యారెక్టర్ కీలకంగా మారింది. అలాగే నయనతార గారి క్యారెక్టర్ అవ్వచ్చు, అనిల్ రావుపూడి గారు అవ్వచ్చు, సుస్మిత కొణిదెల గారు కావచ్చు, సావు గార్పాటి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక దాని అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలాగా సినిమాని హిట్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళారే. ప్రతి ఆలోచనతో కూడా సక్సెస్కి దారితీసింది. అసలు సక్సెస్కి చాలామంది మాట్లాడారు, ఎన్నో మాటలు. ఆ మాటలు నేను మాట్లాడను, సినిమా మాట్లాడింది కాబట్టి నేను ఇంక మాట్లాడదలుచుకోలేదు. ఆటోమేటిక్గా చెవులు మూసుకున్నారు. మరి వాళ్ళ కోసం మాట్లాడడం కూడా టైం వేస్ట్. అందుకనే నేను ఒకటే చెప్తా, సంక్రాంతికి వరప్రసాద్ హిట్ అవ్వాలి, అనగానికి ఒకరోజు హిట్ అవ్వాలి, రాజాసాబ్ హిట్ కావాలి, అలాగే రవితేజ గారి సినిమా నారి నడుమురారు అన్నీ హిట్ కావాలనే కోరుకుంటాం. కొణిదెల ఫ్యామిలీ ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకుంటాను తప్ప ఒక్కరినే బాగుండాలి, ఒక్కరిలో నేను ఉండాలని ఏ రోజు అనుకోదు. నేను అందరి వాడిని, నేను కొందరి వాడిని కాదు అనుకుని చిరంజీవి గారు చెప్తారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే వరప్రసాద్ ఈ టాప్ 1లో ఉంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన 5 సినిమాలు చాలా మంచి టాక్ ఉన్నాయి సార్. ఏ ఒక్క సినిమా కూడా నెగిటివ్ టాక్ పెద్దగా లేదు. అంటే ఏది కూడా పండగ సినిమానే. బట్ 5 సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ అయినాయి. మరి దీన్ని థియేటర్స్ అడ్జస్ట్మెంట్ చేశారు. అందరూ మంచి ఇన్కమ్సే వచ్చాయని అందరికీ మంచి అడ్జస్ట్మెంట్స్ చేశారండి. ఎక్కడ కూడా ఇక్కడ థియేటర్లు ఇబ్బంది లేవు. ఓకే, ఉత్తరాంధ్రలో మాకు కొన్ని ఇబ్బందులు వచ్చినా మేము దానికోసం సినిమా మాట్లాడుతుందని చెప్పాం. అందుకే ఈరోజు కూడా కంటిన్యూ ఫుల్స్. సినిమా చూడాలి అనుకున్న ప్రేక్షకుడు ఇవాళ కాకపోతే రేపు చూస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చూస్తాడు. థియేటర్లోనే చూడాలన్న ప్రేక్షకుడు ఇవాళ కాకపోతే రేపు చూస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చూస్తాడు. ఈరోజే చూడాలి అని ఏం లేదు. ఈరోజు పంజాగుట్లో లేకపోతే అక్కడికి పంజాగుట్లో లేకపోతే ఎర్రమంజిలో సినిమా చూస్తాడు తప్ప ఎర్రమంజిలో సినిమా లేదని పంజాగుట్టకు రావడం అనుకోవడం తప్పు, మళ్ళీ ఎర్రగడ్డలో రావడం తప్పు. ఎక్కడికైనా జనాలు సినిమా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సినిమా బాగుంటే కంటెంట్ మాట్లాడుతుంది, కంటెంట్ చెప్తుండే. ఓకే, ఏది ఏమైనా 5 సినిమాలు ఈ సంక్రాంతి బాగా చేసాం. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చిరంజీవి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా సంక్రాంతి విన్నర్ నట్టి కుమార్ గారు బాస్ అని చెప్తున్నారు. ఓపెన్గానే 300 కోట్ల ప్లస్ కూడా కలెక్ట్ చేసింది. ఇంకా కూడా ఆయన విశాఖ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఫిల్ అవుతున్నాయని అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. సో దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.